దేవుడు లేడు, విధి లేదు, అదృష్టం కూడా లేదు. ఎందుకంటే వాటికి ఉనికి లేదు. అందుకే అవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి. కాబట్టి ఇప్పుడు మనం దేవుడు, విధి, అదృష్టాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. నిజానికి దేవుడు లేడు, విధి లేదు, అదృష్టం కూడా లేదు. ఎందుకంటే వాటికి ఉనికి లేదు. కాబట్టి అవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి. అందుకే ప్రతి మనిషి తను చెయ్యలేని పని నుంచి తప్పించుకునేందుకు, లేదా తను చెయ్యవలసిన పనికి సంబంధించిన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఉనికిలో ఏమాత్రం లేని దేవుడు, విధి, అదృష్టాలపై తన బాధ్యతను నెట్టేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఉనికిలో ఏమాత్రం లేని అవి దయచేసి మీ బాధ్యతను మాపై వెయ్యకండి అంటూ మిమ్మల్ని అడ్డుకోలేవు. మీరు దేవుడిపైకి ఏది నెట్టినా, ఎన్ని నెట్టినా ఆయన కాదనడు. ఎందుకంటే ఆయన లేడు. లేనివాడు ఎలా కాదనగలడు? అందుకే మీ చేతకాని వాటన్నింటినీ దేవుడిపైకి నెట్టేసినా ఆయన ఎప్పుడూ ఏదీ మాట్లాడకుండా చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. విధి కూడా అంతే. మీరు ప్రేమలో ఓడిపోతారు. అలాగే అనేక ఇతర విషయాలలో మీరు ఓడిపోతారు. అది మిమ్మల్ని బాధిస్తుంది. గాయపడ్డ మీ హృదయం బాధ తగ్గేందుకు చక్కని లేపనం లాంటిది ఏదో ఒకటి మీకు కావాలి. ఆ లేపనమే విధి. అది మీకు ఉచితంగా లభిస్తుంది కాబట్టి నేనేం చేయగలను, అంతా ఆ విధి లీల అని మీరు అనగలరు. జయాపజయాలు, చావు పుట్టుకలు, భోగభాగ్యాలు, ఐశ్వర్య దరిద్రాలు, అదృష్ట దురదృష్టాలు, ఆరోగ్య అనారోగ్యాలు, ఇలా అన్నీ విధి చేతిలో ఉండేవే. నాకు బోధించిన నైతిక సూత్రాలన్నీ పాటిస్తూ నేను చేయగలిగినదంతా చేస్తున్నా ఫలితం దక్కకపోగా అవినీతి పరులందరూ ధనవంతులై విజయాలు సాధించడం నేను చూస్తున్నాను. ఏదో అదృష్టం వల్ల వారు విజయాన్ని సాధిస్తున్నారు తప్ప వారి దగ్గర ఏమీ లేదు అని మీరు అంటారు. అలా అదృష్టం అనే పదం మీ ఓటమికి ఒక చక్కని ఓదార్పునిస్తుంది. నేను ఎప్పుడూ దేవుడు లేడు అని చెప్తూనే ఉన్నాను. నిజంగా దేవుడు ఉన్నట్లయితే వెంటనే ఆయన నా దగ్గరకు వచ్చి, నేను ఉండగా లేనని చెప్తావేంటి అని ఆయన నన్ను అడిగి ఉండేవాడు. ఆయన లేడు కాబట్టే ఇంతవరకు అలా అడిగేందుకు ఆయన నా దగ్గరకు రాలేదు. దేవుడు లేదని చెప్పేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అయినా తన ఉనికిని నిరూపించుకునే ప్రయత్నం ఆయన ఎప్పుడూ చేయలేదు. ఒక గొప్ప పాశ్చాత్య తత్వవేత్త చర్చికి వెళ్ళి అక్కడి పూజారితో, మీ దేవుడు నిజంగా ఉన్నట్లయితే నా చేతికున్న గడియారం పని చేయకుండా ఆపాలి. అందుకు మీరందరూ ఏం చేసినా, ఎలాంటి ప్రార్థనలు చేసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదే నిజమైతే మీ దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను. ఇది కేవలం మీ దేవుడు లేడని నిరూపించేందుకు నేను మీతో చేస్తున్న చిన్న సవాలు మాత్రమే అన్నాడు. అది క్రైస్తవ మత ప్రతిష్టకు సంబంధించిన విషయం కావడం ఆ తత్వవేత్త
తమ దేవుడితో చేస్తున్న సవాలు అతి చిన్న విషయం కావడంతో పూజారితో పాటు ఆ చర్చిలో ఉన్న క్రైస్తవులందరూ ప్రార్థనలు చేశారు. అయినా ఆ గడియారం పనిచేస్తూనే ఉంది. అలా ఆ తత్వవేత్త తన అతి చిన్న సవాలుతో దేవుడు లేడని నిరూపించాడు. ప్రపంచవ్యాప్తంగా అందరూ తాము తప్పించుకోవాలనుకున్న వాటన్నింటినీ దేవుడు, విధి, అదృష్టాలపైకి నెట్టేస్తున్నారు. అవన్నీ కేవలం ఉనికిలో లేని వాటి పేర్లు మాత్రమే. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న చెత్తను పొరుగింటి పెరట్లో వెయ్యలేరు. అలా చేస్తే పొరుగింటి యజమాని మీ చెత్తను మా పెరట్లో ఎందుకు వేస్తున్నారు అని ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి దేవుడు, విధి, అదృష్టాలు ఏమాత్రం అర్థం లేని నకిలీ పదాలు మాత్రమే. వాటిని మీరు పూర్తిగా విడిచిపెట్టండి. అప్పుడే మీరు చేస్తున్న పనుల పట్ల మీరు పూర్తి బాధ్యత వహించే వ్యక్తి అవుతారు. అలా మీరు మీ బాధ్యతను స్వీకరించకపోతే మీరు ఎప్పటికీ స్వేచ్ఛను ఆస్వాదించగల సమర్థులైన వ్యక్తి కాలేరు. అందమైన జీవితం అందుబాటులోనే ఉంది. కామం ఒక గుడ్డి ఆకర్షణ మాత్రమే. కానీ ప్రేమ అనేది ధ్యానపూర్వకమైన ప్రశాంత హృదయం నుంచి నిశ్శబ్దంగా వెలువడే సుగంధ పరిమళం. ప్రేమకు శరీరంతో, హార్మోన్ల రసాయనిక చర్యతో ఏమాత్రం పని లేదు. భౌతిక శరీరాన్ని అధిగమించి చైతన్యపు ఉన్నత శిఖరాలకు ఎగిరే విహంగమే ప్రేమ. నిజానికి నిజమైన ప్రేమను పదే పదే వ్యక్తపరచవలసిన పని లేదు. ప్రేమరాహిత్యానికే అలాంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే హృదయంలో ప్రేమ లేనప్పుడు ఆ ఖాళీని మీరు పదే పదే ఒట్టి మాటలతో నింపుతారు. మనిషికి అత్యధమ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు చేరుకోగల అద్భుతమైన విస్తృతి ఉంది. ఎందుకంటే మనిషి నిచ్చెన లాంటివాడు. అందుకే మనిషి దేవుళ్ళ కంటే ఉన్నతంగా ఎదగగలడు, జంతువుల కన్నా హీనంగా పతనమవగలడు. మృత్యువు మీ నుంచి కబళించేవన్నీ మీ జీవితానికి అనవసరమైనవే. అలాగే మృత్యువు మీ నుంచి ఏమాత్రం తీసుకెళ్ళలేనిది. మృత్యువుతో వెళ్ళేటప్పుడు మీతో పాటు మీరు తీసుకెళ్ళగలిగేది మాత్రమే మీ అసలైన సంపద.